హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. ఈరోజు మా వినాయక చవితి మా ఇంటి బొజ్జు గణపై ఎలా ఉంటారనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే కరెక్ట్గా 3:30కి అయితే లేచి స్నానం చేసి ఇల్లది తుడిచి స్నానం చేసేసి బయట నేను అన్నీ కడిగి ముగ్గులు పెట్టుకున్నా కూడా మరొకసారి తుడుస్తాను అనమాట. తుడిచేసి అన్నీ చేసేటప్పటికి 4 అయిపోయింది. ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెట్టాను. బియ్యం అంటే నేను అంత నాన్ వెజ్ తిన్నానని చెప్పేసి ఉండ్రాల పాయసం బియ్యం అయితే నానబెట్టలేదు. ఉదయం లేచి బియ్యం నానబెట్టేసి ఇంకా ఒక పక్క ఏం పెట్టాను, పులిహోరకి కుక్కర్ పెట్టాను. పులిహోరకు కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇంకొక పక్క చింతపండు పుల్ల పెట్టాను. మాకు ఉండ్రాల్లో మధ్యలో ఉంటాయి కదా జిల్లిడికాయలు కొబ్బరి తురుము పెడతాము. అలాగే నువ్వుల తురుము కూడా పెట్టేసి ఉండలు అనేది చేస్తామన్నమాట. కొంచెం చిన్న ముక్క నేను 5 ఉండలు మట్టుగా అయ్యేటట్టు దానికి చేసుకున్నాను. అది కజ్జికాయల కోసం అని చెప్పి జిల్లిడికాయల కోసం అని చెప్పేసి మిగతాది ఏంటంటే పాయసం కానీ ఉంచేసాను అనమాట. కొబ్బరికాయ రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి, అందుకు అలా అడ్జస్ట్ చేశాను. ఇదివరకు ఏంటంటే 15 రూపాయలకి ఇలా ఇచ్చేవాడు కాబట్టి ఒక కాయ వేసేసేదాన్ని పాయసానికి, మిగతా కాయ ఏమో ఇలా చేసేదాన్ని. ఇంకా ఒక పక్క ఉండ్రాలు దాంతో ఉడుకుతుంటే పాలి కడిగేసి నీట్గా కడిగి బొట్లు అయితే పెట్టుకున్నాను. మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే అటొక పని చేస్తేనే ఫాస్ట్గా అవుతుంది. ఇగోండి ఉండలు అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. నేను అత్తగారు కలిసి ఉండ్రాలన్నీ చుట్టేసాము. ఆవిడ కొంచెం నేను ఇవన్నీ చేస్తారు, కొంచెం లేట్గా లేచారు. అప్పటికి నేను పులిహోర అన్నీ కొంచెం ప్రిపేర్ చేసేసాను. ఈ కజ్జికాయలు ఉండ్రాలన్నీ పెట్టేసి పులిహోర తాలింపు కూడా పెట్టేసి అప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ఎలా దీపం పెట్టుకుంటున్నా ఆ దీపం కూడా రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఒక పని చేసుకుంటే ఇంకో పని అలా అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకొక పక్క పులిహోర ఏంటంటే చాలా కొంచెం చేసిన, ఇంత కొంచెం ఎప్పుడు నేను చేయలేదు. అంటే మేము 4 ఉండేటప్పుడు చేశాను కానీ ఇంకా అత్తగారు ఉన్నప్పుడు చేయలేదు. ఆ అలవాటు మీద కుక్కర్ పెట్టేస్తాను. ఒక పూట కొంచెం పులిహోర అయితే అయింది. ఇంకా స్వామికి నైవేద్యాలు అయితే చూశారు కదా, దోసకాయ అంటే ఖచ్చితంగా పెడతాను. దోసకాయ జొన్నపొత్తు అంటే స్వీట్ కార్న్ అయితే కాల్చి పెట్టను కానీ జొన్నపొత్తు అయితే కాల్చి పెడతాను. ఇంకా పలు రకాలు ఎన్ని అనేసి నేను ఎప్పుడూ అనుకోను. మాకు ఎంతవరకు వీలు దొరికితే అంతైతే పెట్టేస్తాను. అలాగే ఉండ్రాల పాయసం ఏంటంటే మాకు బెల్లం వాజీబు, కాకపోతే నాకు బెల్లం పూర్తిగా చేయడం రాదు, అది ఎప్పుడు ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకు బెల్లము పంచదార కలిపి అయితే మిక్సింగ్ ధమాకా చేస్తాను. మామూలుగా అయితే ఫోటో పెట్టాను. అలాగే వెనక్కి ముందుకి బొమ్మ అయితే పెట్టాను అనమాట. మట్టి బొమ్మ మాకు సంఘంలో ఇస్తారు, అదే పెట్టేస్తాను. ఇంకే ఇయర్ కొనుక్కోను. వాళ్ళ సంఘంలో ఏంటంటే మాకు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, హాత్ కర్పూరం బిళ్ళలు, అలాగే అగరబత్తి, ఒక బుక్ కూడా ఇస్తారు. అవే సరిపోతుంటాయి మాకు. ఇంకా అన్నీ సర్దేశాను, రెడీ చేసేసానండి. స్వామికి పాలు పెట్టాను, అలాగే వాటర్ పెట్టాను, జిల్లేడికాయలు పెట్టేశాను, వడపప్పు, చలిమిడి, మామూలుగా సున్నుండలు విడిగా పెట్టాను. అది సున్నుండలు అంటున్నాను, ఏంటంటే ఉండ్రాలు విడిగా పెట్టాను. పులిహోర అన్నీ పెట్టేసి అలాగే పిల్లల బుక్స్ కూడా పెట్టేసి స్వామికి అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఈ సంవత్సరం స్వామికి అయితే ఇలా అన్నీ చేశాను. మస్ట్ అండ్ షుడ్గా పిల్లల బుక్స్ అయితే పెట్టాలి కదా. మనం పిల్లల చదువు కోసం వినాయకుడు ఎంత మంచి బుద్ధిని ఇస్తారో మీకు అందరికీ తెలుసు. అందరు పూజ చేసే ముందు బొట్లు పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. సన్నీకి ఇతనికి బొట్లు అయితే పెట్టేసి పూజలో కూర్చోవాలి. మనం ఏ పూజ చేసుకున్నా నుదుటిన కుంకుమ బొట్టు అనేది ఉండాలి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఇంకా అక్కడ ఆ ప్రాసెస్ అయితే అవుతుంది. పూజకి అన్నీ రెడీ మా పూజ ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు. ఎప్పుడు కూడా ఫస్ట్ ముహూర్తం కన్నా సెకండ్ ముహూర్తం అవుతుంది నా పూజ ఎప్పుడు కూడా. ఈసారి మాత్రం ఫస్ట్ ముహూర్తంకి అయ్యింది. ఫస్ట్ ముహూర్తానికి అంటే ఉదయాన్నే 8 లోపు ఒక ముహూర్తం ఉంటుంది, ఆ తర్వాత ముహూర్తాలు అయితే ఉంటాయి. కాకపోతే ఈరోజు 8:30 తర్వాత రోజంతా ఉంది, అందుకని చెప్పి నాకు ఫస్ట్ ముహూర్తం అనే లెక్కేసాను అనమాట. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా వీడియోస్ తీసేదేమో అని చెప్పేసి మా అత్తగారు మా మాయగారు ఆయన కూర్చున్నారు. తను సెర్చ్ చేసుకుంటుందిలేండి, ముందుకు రండి అంటే ముందుకైతే వచ్చారనమాట. ఇలా పూజ అయితే మేము చేసుకుంటున్నాము ఇంట్లోనంట. అంటే నేను కూడా అక్కడక్కడ వినేదే, నాకైతే ఏం తెలుస్తుంది. ఏ పూజ అయినా, కొన్ని పూజలు వరలక్ష్మి వ్రతం తప్ప మిగతావి కొంచెం రెగ్యులర్గా పూజ అయినా సరే, ఇంట్లో పెద్ద పూజలైనా మగవాళ్ళు చేస్తే ఇంటి మొత్తానికి బాగుంటుందంట. ఆడవాళ్ళు చేసేదానికన్నా మగవాళ్ళు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పేసి నేను విన్నాను. ఇలా మనం యూట్యూబ్లో అట్లా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కాబట్టి అలా తెలుసుకోవడం అనమాట. ఇంకా స్వామికి ఏంటంటే ఎక్కువ దీపాలు అయితే పెట్టము, ఎందుకంటే స్వామి ఆ విగ్రహం మనం తీసుకెళ్ళి పందిరికి కానీ లేదా అనిపినంత వరకు దీపం కొండెక్కకూడదు కాబట్టి 2 దీపాలే పెట్టాను. అది కూడా సింగిల్ ఒత్తులే పెట్టాను అనమాట. అది మనం దాని కుందుల నిండా నూనె వేస్తే నైట్ వరకు చక్కగా సాయంత్రం వరకు అయితే కాలుతూ ఉంటాయి స్లోగా. అందుకని చెప్పి 2 దీపాలే పెట్టాను, ఇంకెక్కువగా ఏం పెట్టలేదు.
వినాయకుడి పూజ ఏంటంటే మనకు ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏ పూజ చేసినా వినాయకుడు వేరేగా పూజ చేస్తాం, వినాయకుడి అష్టోత్తరం చదువుతాం, వినాయకుడి పూజ సపరేట్గా చేస్తాం, మళ్ళీ ఏ పూజ అయితే చేస్తాం ఆ పూజ సపరేట్గా చేస్తాం కాబట్టి ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది. ఇది వినాయకుడి పూజ చేస్తున్నాం కాబట్టి ఇంక స్పెషల్గా మనకి ఎక్కువగా అనిపించదు. అష్టోత్తరం శుక్లాంబరదనం కొంచెం కొంచెం వినాయకుడి మంత్రాలు అవన్నీ చదివేసి స్వామివారి కథ ఒకటి చదివేస్తాం కాబట్టి మనకు పెద్దగా ఎక్కువ టైం పట్టినట్టు ఏం అనిపించదు. ఇంకా పూజకి ఏమైతే ఇంకా పత్రిలన్నీ ముందుగానే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. మనకు పూజ చేసుకోవడానికి అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నీట్గా క్లీన్ చేసేసి కొంచెం వేసి గరిక నేను ఇతను అత్తగారు మాయగారు వేసాము. మిగతాదంతా పిల్లల చేతే నేను వేయించి పూజ చేయించాను అనమాట. కాకపోతే మా వాడు నాకు వీడియో తీసి ఒప్పుకోను అన్నాడు. పాపకి ఏంటంటే హెడేక్గా ఉందని తను కూడా ఇంకా మామూలుగా ఉంది, తను కూడా నాకు వీడియో తీయొద్దని అన్నదనమాట. అందుకు నేను వీడియో ఏం తీయలేదు, షార్ట్లో కొన్ని దేనిలో కూడా. ఇంకా అంటే వినాయకుడి పూజ కంపల్సరీగా వినాయకుడిది సరస్వతి పిల్లల చేత చేయించాలి కాబట్టి వాళ్ళిద్దరికి సపరేట్గా ఒక 10 రూపాయల గరిక అనేది కొనేసి వాళ్ళిద్దరి చేత పూజ అయితే చేయించాను. ఇంకా ఎంత అంటే బుద్ధిని చదువుని అంత వినాయకుడే మనకు ఇది చేస్తారు. ఇంకో విషయం అండి, స్వామివారి ముందు ఎందుకు మనం గుంజీలు తీస్తామనేది కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను. స్వామి చిన్నప్పుడు వినాయకుడు చిన్నప్పుడు ఉండేటప్పుడు అంట విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటే సుదర్శన చక్రం చూస్తారంట. అప్పుడు విష్ణుమూర్తి పడుకుంటారంట. విష్ణుమూర్తి పడుకున్న తర్వాత సుదర్శన చక్రం ఒక పండులా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా వినాయకుడేమో ఆ సుదర్శన చక్రాన్ని మింగేస్తారంట. మింగేసిన తర్వాత దేవతలకును రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి సుదర్శన చక్రం కనిపించట్లేదని విష్ణుమూర్తి అంతా వెతుకుతారంట. అంటే విష్ణుమూర్తి వినాయకుడికి మేనమామ అవుతారనమాట. అయితే ఏంటి వెతుకుతూ ఉంటే అప్పుడు అతను తెలుసుకొని ఇతను బొజ్జలో నుండి ఎలా తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి విష్ణుమూర్తి సత్త విధాలు ప్రయత్నిస్తారంట. దేనికి అస్సలు రావట్లేదు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా గుంజిల్లాగా ఎట్టకారంగా చిన్నగా చేశారంట. చేసినప్పటికీ అప్పుడు వినాయక స్వామి ఏమో నవ్వారంట. ఎందుకు అంటే ఏంటి మామ ఇలా చేస్తున్నారంటే ఇదొక రకమైన ఇది అని చెప్పేసి అంటే ఇది బాగుంది భలే చేయి అని చెప్పి మళ్ళీ వినాయకుడు అస్తమానానికి అదే అడిగేసరికి ఎక్కువగా నవ్వేసరికి ఆ సుదర్శన చక్రం అనేది బయటకు వచ్చిందనమాట. అందుకు మనం ఎక్కువగా వినాయకుడికి గుంజీలు అంటే అంత ఇష్టము. గుంజీలు మనం ఎక్కడ వినాయకుడి పూజ ఏది చేసినా కూడా గుంజీలు అనేది కంపల్సరిగా తీస్తాం. అది ఎందుకు తీస్తామో నాకు ఎన్నాళ్ళు తెలియలేదు. నేను మొన్న అంటే చిన్నవి గూగుల్లో అట్లా దేవుడికి సంబంధించిన వాటివి చదువుతూ ఉంటాను ఖాళీ ఉంటే, అక్కడైతే నేను విన్నాను అనమాట, చదివాను అనమాట. అందుకైతే చెప్తున్నాను. అందుకే మనం వినాయకుడి ముందు ఖచ్చితంగా గుంజీలు అనేది కనీసం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 3 వేసైనా 5 వేసైనా మన ఇష్టం, అది అంకె మీ ఇష్టమే, గుంజీలు తీయాలన్నమాట. అందుకే అప్పుడు విష్ణుమూర్తి వరమిస్తారంట. ప్రతి భక్తులు కూడా నీకు ఎంతో ఇష్టమైన గుంజీలు తీస్తే నువ్వు ఆనందపడతావు ఏదో అని చెప్పేసి వరమిస్తారనమాట వినాయకుడికి. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం అనేది వినాయకుడికి ఎవరైనా గుంజీలు తీసుకుంటూ స్వామివారికి అయితే దండం పెట్టుకోవాలి. అది స్వామికి ఎంతో ఇష్టమైంది. నేను కూడా పిల్లలిద్దరి చేతి కూడా గరికతో అష్టోత్తరం చదివి పూజ చేయించాను. అలాగే గుంజీలు కూడా తీయించాను, మేము కూడా తీసామన్నమాట. మీరు కూడా ఈ 9 నవరాత్రులు 9 రోజులు ఉంటాయి కాబట్టి ఏ పందిరికి వెళ్ళి ఎక్కడికో దండం పెట్టుకుంటూ ఉంటారు కదా, అక్కడైనా గుంజీలు అయితే తీయండి. గుంజీలు ఎంత స్వామికి ఇష్టమో మీకు అందరికీ అర్థమైంది కదా. ఇదన్నమాట మా బొజ్జగణపై ఎలా ఉన్నాడు ఏంటో కామెంట్ చేయండి. ఈసారి ఎందుకో నాకు కొంచెం వెల్తిలా అనిపించింది. పూజ అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నాము. అష్టోత్తరం అది చదివి వినాయకుడి కథ అంతా చదివి అనుకుంటున్నాను చంద్రుడు కనిపించకూడదు అని చెప్పేసి అప్పటికైతే అనుకున్నాను అనమాట. ఈ ఇయర్ లాగే ప్రతి ఇయర్ కూడా మేము చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా గుంజీలు ఎలా తీయాలి అంటే గుంజీలు ప్రతిసారి తీస్తారు ఇతను. అందుకని స్వామివారికి అప్పుడు నేను రీజన్ చెప్పాను అనమాట. అంటే మామూలుగా అయితే అతనికి తెలీదు, నేను ఎప్పుడు చెప్పలేదు. అతను గుంజీలు తీసిన తర్వాత ఇలా తీస్తే ఎందుకు తీశారు అంటే అందరూ తీస్తారు కదా, మంచిది కదా తీసానని అన్నారు. అప్పుడు రీజన్ అయితే నేను చెప్పాను ఇలాగా అని చెప్పేసి. నాకు తెలిసిన చిన్నదైతే చెప్పాలండి, మరి అంత పెద్దగా చెప్పలేకపోయినా అంతవరకు నాకైతే తెలుసుకున్నాను, అదైతే మీతో షేర్ చేశాను. ఇంకా స్వామివారి ప్రసాదాలన్నీ కూడా బ్రహ్మార్పణం చెప్పేసి స్వామికి అయితే చూపించేసి కాసేపు డోర్ వేసేసి బయటకైతే వెళ్తామన్నమాట. పిల్లలిద్దరు బుక్స్ కూడా కొంచెం
పసుపు గంధము కుంకుమ పెట్టేసి పెళ్ళకి పెట్టేసి ఇలా పూజ అయితే చేసుకున్నాను. స్వామికి గరికె పత్రిలతో శుభ్రంగా నింపేశాను అనమాట. మనం ఈ పువ్వులు గరికె స్వామికి ఇచ్చేది, ప్రసాదాలన్నీ రిటర్న్ మనం తీసుకుంటాము. అందుకని స్వామికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. మా గొజ్జు పన్న పెయ్య ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మళ్ళీ సాయంత్రం హారతి ఇచ్చేసి స్వామికి అయితే ఉద్వాపన చెప్పేసి ఇంకా పందిరి కిందకైతే ఇచ్చేసాను అనమాట. మా అయ్యగారు తీసుకెళ్ళి అయితే ఇచ్చేసారు. ఇది మా బొజ్జు కనపయ్య. ఈసారి మా వినాయక చవితి ఇలా అయితే చేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ అవర్లో ఫాస్ట్గా అయిపోవడం వల్ల కూడా తొందరగా పని అంతా అయిపోయినట్టు కూడా అనిపించింది అనమాట. తర్వాత గిన్నెలు వంట వగేరా ఉంటాయి, కానీ ఉదయాన్నే తొందరగా లేచాం. కానీ రోజంతా కాపలా కాయడానికి మాత్రం కళ్ళు పడిపోతూనే ఉండేవి. నాకు మా అమ్మకి అస్తమానంకి మా అమ్మకి మా చెల్లి కాల్ చేసుకుని ఉన్నాను. వినాయకుడిని పెట్టిన తర్వాత మనం పడుకోకూడదు కాబట్టి ఇంకా కాపలా ఉండేసి ఇంకా సాయంత్రం ఇచ్చిన తర్వాత గబగబా నైట్ తినేసి ఇంక ఏదో ఉప్మా ఏదో చేసుకొని తినేసి పడుకుని పోయాను. ఇంకా అతను వచ్చినంత వరకు కూడా నేను వెయిట్ చేయలేదు. ఆ తర్వాత లేచి అతను టిఫిన్ అయితే అరేంజ్ చేశాను, కానీ ముందైతే పడుకుని పోయాను అనమాట. ఎందుకంటే ముందు రోజు నైట్ కొంచెం నిద్ర తక్కువ, ఆ మరుసటి రోజు వినాయక చవితి రోజు కూడా తొందరగా లేచాను. నైట్ మధ్యాహ్నం అంతా మెలకుగా ఉన్నాను కాబట్టి మా ఇంటి బొజ్జు కనపై అయితే ఇలా అయితే పూజ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నా కామెంట్ చేయండి. స్వామివారి అలంకరణ ఎలా ఉందో నచ్చితే కనుక గణేష్ బప్ప మోరియా అని చెప్పి కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఈ 9 నవరాత్రుల తర్వాత స్వామివారికి ఏంటంటే గ్రహణం వస్తుంది కాబట్టి ఎవరు 9 రోజులు అయితే ఉంచరు, 7 రోజులకి ఎప్పుడు అనిపిస్తారు అనుకుంటాను. మనకి 7వ తారీఖునే గ్రహణము, అందుకని చెప్పేసి ఉంచరాను. అన్నీ కూడా పందిర్లన్నీ ఒక్కసారి అనిపించాలని చెప్పి ఉంది. అలాగే డీజేలు కూడా ఎక్కువగా పర్మిషన్ ఇవ్వలేదంట, నేను మొన్న చూశాను. మీరు కూడా ఇలాగ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే వరాహిమాత పూజ, శుక్రవారం పూజలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మీకు ఏవైనా నేను ఏమైనా తప్పు చేస్తే నాకు అందులో ఇలా పలానా తప్పు చేసేసండి అని కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా తెలియకపోతే నాకు అది తెలిసింది కామెంట్ చేస్తే నాకు తెలిసి నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. వరాహిమాత పూజలు అది కొత్తగా చేసినా కూడా డీటెయిల్గా అన్ని పంతులు గారు చెప్పింది డీటెయిల్గా చూసి నేను చేస్తున్నాను ఆ పూజ అనేది. మీకు ఏదైనా నేను ఇంకా చెప్పింది కూడా వినేసి నేను ఇంకా రాంగ్ చేసి ఉంటే కనుక మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.